ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వశిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణ పూర్వార్థంలో 9వ భాగంలో 34వ అంశం ఈ జగత్తే బ్రహ్మము అనే దాని గురించి తెలుసుకుంటున్నాము. శిఖిధ్వజుడు: ఏ బ్రహ్మ, నేను మీ రాకచే ఎంతటి ధన్యుడనయ్యాను. తమ అనుగ్రహం చేత నా అజ్ఞానం నశించింది. ఆత్మస్వరూపం ఇప్పుడు స్మృతికి వచ్చింది. ఇప్పుడు సంశయరహితుడనే ఆత్మయందు ఆ నిర్వచనీయమైన విశ్రాంతిని పొందుచున్నాను. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్నాను. మాయారూపమగు మహాసముద్రమును దాటివేశాను. నేను ఇప్పుడు మహామౌనిని, పరమశాంతుడని, అహంకారవర్జితుడని, ఆత్మజ్ఞాన సంపన్నుడనై ఉన్నాను. ఆహా, ఇంతకాలం ఈ సంసారారణ్యంలో మార్గం తెలియక తిరిగి తిరిగి అలసిపోయానే. ఇప్పటికి మార్గం చూపించే మీరు అనేక జన్మల పుణ్యఫలంగా లభించారు. ఇప్పటికి దుఃఖరహితమైనట్టి అక్షయస్థానమును పొందాను. మీరు చెప్పినట్లు అజ్ఞాన దశలో తెలియవచ్చే అహంకార సహితమైన ఈ స్వర్గ మర్త్య పాతాళంలనబడి 3 లోకములు లేవు. ఏదేది ఎక్కడెక్కడ భాషిస్తుందో అదంతా బ్రహ్మంగానే ఎరుగుచున్నాను. అహంకారం విషయమై మీరు చెప్పే యుక్తియుక్తమైన ఆప్తవాక్యాలు వింటుంటే బ్రహ్మానందం అని శాస్త్రకారులు చెప్పే అనుభవం యొక్క ఔన్నత్యం నిజంగా ఇప్పుడు అవగతమవుతోంది. ఏ దేవతలు నా ప్రపత్తికి సంతసించి ఈరోజు మీ వాక్యామృతమును వినే అవకాశాన్ని ప్రసాదించారో వారికి కృతజ్ఞతలు చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. మీ వాక్యబలంచే అహంకారం లేదు అని గ్రహిస్తున్నాను. ఎంతటి ఆశ్చర్యం! కుంభమహర్షి: అవును, నిజమే. ఈ జగత్తే లేకపోతే ఇక అహంకారం ఎట్లు ఎవరికి భాషిస్తుంది? మాంత్రికుని మాయాకల్పన నుండి ఈ జగత్తుకు ఎక్కడా కారణం లేదు. మాంత్రికుని మాయాకల్పన వంటి ఈ జగత్తుకు ఎక్కడా కారణం లేదు. ఇది సత్యం ఎట్లా అవుతోంది? ఇది గ్రహించి నీవు యథాప్రాప్తములైన ఆయా వ్యవహారములను నిర్వర్తిస్తూనే మౌనివై, శాంత మనస్కుడవై, ఆత్మ మననశీలుడవై ఉండు. శాంతమగు సముద్రంలో శాంతమగు కిరటంలో ఏర్పడి ఉండు. శాంతమగు కిరటం వలె ఏర్పడి ఉండు. ఇదంతా కూడా యథాస్థితమైనట్టి శాంత పరబ్రహ్మమే అయి ఉన్నది. ఇక నేను, ఇది, జగత్తు మొదలైన శబ్దార్థముల వాస్తవ స్వరూపం శూన్యమే సుమ. ఆత్మరూపమగు ఆద్యంతరహితమైన చిదాకాశమే తన యొక్క చిత్ అను చమత్కారం చేత చాకచక్యంగా ఈ జగద్రూపమును ప్రకాశిస్తోంది. బంగారు గొలుసులో గొలుసు ఆకారాన్ని ప్రక్కకు పెట్టామనుకో, ఇక అందులో బంగారం కాక మరింకేమున్నది? అట్లాగే ఈ జగత్ యొక్క నామరూపాలు ప్రక్కకు పెట్టామా, ఇక ఇదంతా బ్రహ్మం మాత్రంగానే మిగిలి ఉంటుంది. సమిష్టి అహంకారాత్మకుడు అయిన బ్రహ్మదేవుడు స్వయంగా సంకల్పమాత్రుడే కదా. అట్లాగే వ్యష్టి అహంకారాత్మకుడు అగు ఈ జీవుడు కూడా స్వయంగా సంకల్పమాత్రుడే అయి ఉన్నాడు. సంకల్పరూపమే ఈ జగత్తు. సంకల్పం వల్లే బంధం కలుగుతోంది. అహంకారం కూడా సంకల్పం యొక్క ఒక ప్రకటన మాత్రమే. సంకల్ప రూపమే ఈ జగత్తు. సంకల్పం వల్లే బంధం కలుగుతోంది. అహంకారం కూడా సంకల్పం యొక్క ఒక ప్రకటన మాత్రమే. సంకల్ప త్యాగం నందు మోక్షం వ్యవస్థితమై ఉంటుంది. ఈ దేహాదులు నేను అను సంకల్పము జ్ఞాన వినాశకారకమగు బంధమును కలుగజేస్తుంది. ఈ దేహాదులు నేను ఏ క్షణంలోనూ కాదు అను సంకల్పం నిర్మలమగు మోక్షమును కలుగజేస్తుంది. ఆత్మ సర్వదా ఈ బంధమోక్ష విపర్యయ పదాలకు, సంకల్పాది శబ్దార్థములకు సాక్షిభూతమై ఉన్నది. అట్టి ఆత్మస్వరూపం యొక్క సాక్షాత్కార జ్ఞానము సద్బ్రహ్మం అని, కైవల్యం అని చెప్పుచున్నారు. భావనే బంధమోక్షాలను నిర్ణయిస్తోంది. అహంభావన అను అజ్ఞానం లేకపోతే మోక్షం, అహంభావన అను అజ్ఞానం కలిగి ఉంటే బంధం. కాబట్టి మహారాజా, నీవు దేహహం భావనను ఇప్పుడే ఇక్కడే నిస్సందేహంగా త్యజించు. నేను సద్రూపుడను, అహంభావరహితుడను అనే జ్ఞానాన్ని అత్యంత ఆవశ్యకంగా శీఘ్రంగా ఆశ్రయించి తద్వారా పరిశుద్ధాత్మ బోధవి కమ్ము. నిస్సంకల్పం లేక సంకల్పరాహిత్యం అను చిన్న ప్రయత్నం నీకు సమ్యక్ జ్ఞానాన్ని అతి త్వరగా ప్రసాదించగలదు. అప్పుడు క్రమంగా నీ నుండి అసద్రూప సంకల్పం స్వయంగా తానంతట తానే నశిస్తుంది. సర్వతర్కములకు అతీతమైన పరమాత్మయందు కారణత్వం ఎట్లా సంభవిస్తోంది? కారణమే ఉద్భవించజాలనప్పుడు కార్యరూపమగు ఈ పదార్థములు ఎట్లా ఉంటాయి? పదార్థముల అభావనచే ఇక దానిలో అహంభావం ఎప్పటికీ ఉదయించజాలదు. అహంభావమే
అహంభావమే ఉదయించకపోతే ఇక ఈ ప్రపంచం ఎవరికి ఉన్నట్లు? ప్రపంచం యొక్క అభావనచే సమస్తం కేవలం పరబ్రహ్మ మాత్రమే శేషించగలదు. జ్ఞాన సముపార్జనకు పూర్వం ఏదైతే జగత్తుగా భాసిస్తుందో అదంతా జ్ఞాన సమన్వితుడైన తర్వాత ఆత్మప్రసన్న సమన్వితమై అనుభవం అవుతోంది. పరమార్థమున చూస్తే సద్రూపమగు పరమాత్మ తన ఆత్మను తానే సర్వదా సంస్థితమై ఉన్నది అని గ్రహించబడుచున్నది. సమస్వరూపమగు పరమాత్మే సమస్వరూపమగు జగత్తును తన చిత్కలతో నింపివేసి అదే సమయంలో తన పరస్వభావమును యథాతథంగా కలిగే ఉంటున్నాడని జ్ఞాని ఎరుగుచున్నాడు. వజ్రం అంతరంన నిశ్చలంగా ఉన్నది, కానీ బాహ్యమున ఆ వజ్రం యొక్క కాంతి ఆయా సమీప వస్తువులను ప్రకాశింపజేయుచున్నది. పరమాత్మ అను వజ్రమణి యొక్క కిరణ సమూహం ప్రతిబింబాకారమే పరమాత్మ యందు ప్రకటితమయ్యే జగత్తు అని గ్రహించి ఉండు. సంకల్పములన్నీ లేక ఊహలన్నీ నశించగా ఇక సంకల్ప నిర్మిత నగరానికి లేక ఊహా నిర్మిత నగరానికి స్వరూపం ఏముంటుంది? ఆకాశము కంటే కూడా స్వచ్ఛమైన సదసన్మయమయ్యున్న ఈ జగత్తు కూడా నిర్మల నిర్విషయాకాశముగానే గ్రహించు. వస్తువులు కదులుచున్నప్పటికీ ఆ వస్తువులు ఏ వజ్రశిలయందు ప్రతిబింబిస్తున్నాయో అది నిశ్చలం కదా. ఈ జగత్తును ఎవడు శాంత మననరహిత మౌనతత్వంగా గాంచుచున్నాడో అట్టివాడు మాత్రమే దీనిని సరిగ్గా దర్శించిన వాడవుతాడు. ఓ రాజా, నీ యందు సమ్యక్ జ్ఞానము అగుగాక, సమ్యక్ జ్ఞానోదయం అగుగాక. అప్పుడు బాహ్య రూపములగు ఈ లోకాలు, ఆంతరికములైన మనోబుద్ధి అహంకారాలు ఇవన్నీ నిస్సారమని, నామమాత్ర వశిష్టములని ఎవరు చెప్పకుండానే గ్రహిస్తావు. అట్టి స్థితిని విఘ్నులు మోక్షం అనే పేరుతో పిలుస్తున్నారు. వాయువు చలిస్తోంది, అయితే చలనం లేకపోయినప్పుడు కూడా వాయువు ఉన్నది కదా. దీపం వెలిగిస్తే వెలుగు వస్తోంది, దీపం వెలిగించినప్పుడు ఆ కాంతి ఆకాశంలో దాగి ఉన్నది కదా. ఆభరణం యొక్క రూపం ధరించినప్పుడు కూడా బంగారం ఉన్నది కదా. అట్లాగే జగత్తు యొక్క సన్నివేశం లేకపోయినప్పుడు కూడా బ్రహ్మం ఉన్నది. బ్రహ్మమునకు లేకపోవడం అనేది ఉండదు. జగత్తు యొక్క ఈ జగత్ ప్రత్యయాకారములు, ఇందులోని నామరూపాదులు, వీటి యొక్క కల్పనను ప్రదర్శించే మనోబుద్ధ్యాదులు ఇవన్నీ మిథ్యాభాసములు మాత్రమే. అయితే ఇవన్నీ బ్రహ్మమునందే ఉండి బ్రహ్మమునందే ప్రతిబింబిస్తున్నాయి. సముద్రంలో వేలాది తరంగములు ఉండవచ్చుగాక, తరంగాలన్నింటిలో ఉన్నది జలమే కదా. జలాన్ని గ్రహించిన తర్వాత తరంగాల యొక్క శబ్దార్థాలు ఎక్కడ మిగులుతాయి? అట్లాగే బ్రహ్మమున అనేక సృష్టులు ఉండవచ్చుగాక, అవన్నీ కూడా బ్రహ్మమును గ్రహించిన తర్వాత అర్ధరహితములకు అనేక శబ్దాదులకు కూడా అర్హములు కాగలవు. అవన్నీ కూడా బ్రహ్మమును గ్రహించిన తర్వాత అర్ధరహితములకు శబ్దాదులకు కూడా అనర్హములు కాగలవు. వాస్తవానికి ఈ సృష్టి నుండి శబ్దార్థములను వేరు చేస్తే అప్పుడు ఈ సృష్టియే బ్రహ్మము, బ్రహ్మమే సృష్టి, ఇదంతయు బ్రహ్మమే, సర్వం కల్విధం బ్రహ్మ అను ప్రతిశ్రుతి వాక్యం యొక్క అర్థం ఇదే కదా. బ్రహ్మము అను శబ్దమునకు అర్థం వృద్ధి కలిగించినది అని కదా. కనుక బ్రహ్మము అను శబ్దమునందు సర్గము లేక సృష్టి అనే అర్థం కూడా ప్రతిక్షేపించబడియే ఉన్నది. అట్లాగే సర్గము అను శబ్దమునకు అర్థము త్యాగమని కూడా కదా. కాబట్టి సర్గము అను శబ్దంలో త్రివిధ పరిచ్ఛేద త్యాగ రూపములకు త్యాగము అనగా బ్రహ్మము అనే అర్థం సంక్షిప్త పరిచయ ఉన్నది. అనగా బ్రహ్మమునకు సర్గమునకు ఉన్న అర్థం ఒకటే అవుతున్నది. ఇట్టి సృష్టియే బ్రహ్మము, బ్రహ్మమే సృష్టి అని గ్రహించు. సమస్త శబ్దములు, ఆ శబ్దముల అర్థములు, వాటి భావనలు, ఆ భావనల ఉదయము, ఇట్టి సర్వరూపంగా వర్తించేది చిదాకాశం ఏదైతే ఉన్నదో అది దానిని బ్రహ్మము అని పిలుస్తున్నారు. మనం సమ్యక్ దర్శనం సిద్ధింపజేసుకుంటే అప్పుడు జగత్తు బ్రహ్మము అనబడు ఉభయ శబ్దముల వాచ్యార్థం నివృత్తమవుతోంది. అప్పుడు వాటి లక్షణావృత్తి శేషిస్తోంది. ఇకప్పుడు మిగిలేది అనుభవం మాత్రమే. అజరమై అమరమై శాంతమైనట్టు ఏ పరబ్రహ్మ కలదో దాని నుండి బ్రహ్మ జగదాది వాక్కులన్నీ వెనుకకు మరలుతాయి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ తతో వాగ్భీ నివర్తతే. యథాస్థితమైన ఏ జగత్తైతే ఏదైతే ఉన్నదో అది అతి దృఢమగు శిలారూపం వంటిదై పరబ్రహ్మ స్వరూపమే అయి ఉన్నది. ఈ జగత్తును నీవు మార్చటమో వదలటమో పట్టుకోవటమో మోక్షం కాదు. దీని వాస్తవ స్వరూపం గ్రహించి ఉండటమే మోక్షం అనబడుచున్నది.
సర్వాత్మక జ్ఞానంచే బ్రహ్మం శేషించగలదు. అజ్ఞానంచే ఒక జీవుడు సర్వాత్మక జ్ఞానం కలిగి ఉండకపోవచ్చు కానీ అయినప్పటికీ ఇక్కడ సర్వదా ఏకాత్మ స్వరూపము బ్రహ్మమే ఉన్నది. బ్రహ్మమే తాండవించుచున్నది. బ్రహ్మమునకు జగత్తుకు వేరువేరు సత్తా లేదు. జై శ్రీరామ్. ఈ విధంగా ఈ జగత్తే బ్రహ్మము అనే అంశాన్ని గురించి వివరించడం అనేది చూసాం మనం. ఇంకా తర్వాతి అంశం 35. దృశ్యము ద్రష్టను పరిమితం చేయలేదు. శిఖిధ్వజుడు: మీరు ఇంతవరకు ఒక నూతన సిద్ధాంతమును ప్రతిపాదిస్తున్నారు. బ్రహ్మమే జగత్తు, జగత్తే బ్రహ్మమని ప్రవచిస్తున్నారు. ఈ బ్రహ్మము జగత్తులకు మీరు చెప్పినట్లు ఒకే సత్తా ఉన్నట్లయితే పరబ్రహ్మమునకు కారణము సత్యమైనది, జగద్రూపమునకు కార్యము సత్యమైనది అని నేను అనుకుంటున్నాను. అట్టి కార్యకారణ న్యాయం అవగాహన యుక్తియుక్తమే అని అంటారా? కుంభమహర్షి: ఓ రాజర్షి, బ్రహ్మం సర్వదా ఏకమైనప్పటికీ ఆశ్రితులకు శిష్యులను ఉద్ధరించే ఉద్దేశంతో మహనీయులకు ఆత్మజ్ఞులు బ్రహ్మమును 2 విధాలుగా విభాగించి చెప్పుచున్నారు. ఒకటి మాయతో కూడిన బ్రహ్మము, ఒకటి నిష్కలంక బ్రహ్మము. మాయతో కూడిన బ్రహ్మమునకు జగత్తు యొక్క కారణత్వం ఉందని బోధకురకై చెప్పుకోవచ్చు. కాబట్టి దానికి జగత్తు అనే కార్యం ఏర్పడి ఉంటుంది. కానీ నిర్గుణ శుద్ధ బ్రహ్మమునకు కారణం లేదు. కారణం లేదు కాబట్టి కార్యం కూడా లేదు. నిర్విషయమగు బ్రహ్మమునకు కార్యం గాని కారణం గాని లేవని ఇతఃపూర్వమే అనుకున్నాం కదా. అయితే మాయా దృష్టిచే ఈ కార్యకారణ వ్యవహారం స్వీకరించబడుతోంది. యథార్థానికి విద్యమానమై కనిపిస్తున్న ఈ జగత్తంతా శాంతము అజము అయినట్టు బ్రహ్మమే అయి ఉన్నది. ఒక కారణం నుండి ఏది ఉత్పన్నమవుతుందో అట్టి కార్యం ఆ కారణమును పోలియే ఉంటుంది. ఏది ఉత్పన్నమే కాలేదో దానియందు ఇక సాదృశ్య భావమెచ్చట. ఇక్కడ ఆ చెట్టు ఉన్నది చూచారా, దీనికి కొమ్మలు ఆకులు అన్నీ ఉన్నాయి. అయితే దీనికి బీజం మాత్రమే లేదు అని వాక్యం నిరర్ధకమే కదా. అట్లాగే తర్కములకు లభించనిది నామరూపరహితమగు ఆత్మయందు నామరూపాత్మకమైన జగత్తు యొక్క బీజం ఉండటానికి వీలు లేదు. బీజం లేదు కనుక జగత్తు కూడా నిర్హేతుకమని చెప్పాలి. అయితే భావన మాత్రమగు ఆత్మయందు భావనాత్మక జగద్భావం ఏర్పడుతోంది. అట్టి దేశకాల వస్తువశం చేత సమస్త కారణములు ప్రమాణములు సిద్ధిస్తున్నాయి. అయినా అకర్త విభాగమగు బ్రహ్మం ప్రమాణానికి గాని కారణానికి గాని విషయం ఎట్లా అవుతుంది? ఓ మహారాజా, నీ స్వరూపం బ్రహ్మం కానిదెప్పుడు చెప్పు. సద్రూపమై శుద్ధాకాశం వలె నిర్విశేషమైనట్టి బ్రహ్మమే నేను అను భావనను నీ హృదయంలో అవధరించు. అజ్ఞానుల దృష్టియందు బ్రహ్మమే జగద్రూపంగా వ్యాప్తమై ఉన్నది. ఒకటి ఏకమై శాంతమై అజరమై చిన్మాత్రమైనట్టి ప్రమ అనగా బ్రహ్మజ్ఞానంచే జగత్తు బ్రహ్మరూపంగా ప్రమాణితం ఉనర్చబడుచున్నది. 2. బాహ్యాకార వృత్తిరహితమైన ఈ మనస్సు యొక్క భ్రాంతిచే అశాంతంగా దర్శించబడే సద్బ్రహ్మం ఈ జగద్రూపంగా ఎరగబడుచున్నది. ఈ 2 దృష్టులు ఎక్కడ ఉన్నాయి? ఈ చిత్తం స్వయంగా అన్యథ అను భావన ధరించుట చేతనే తాను ఏకమగు బ్రహ్మస్వరూపాన్ని ఏమర్చి ఇక్కడ అనేకమును దర్శిస్తోంది. అయితే ఈ చిత్తంలో నమ్ముకొని జగత్తులో అనేకములు ఎంత వెతికినా బ్రహ్మం అనుభవం కాదు. పైగా ఇది నాశన స్వభావం కలది కనుక నాశన స్వభావం గల వస్తువులని ఆశ్రయించి క్రింద మీద అగుచున్నది. అది ఆత్మానుభవమునకు అడ్డంకి అయి కూర్చుంటోంది. క్షణకాలం ఆత్మస్వరూపం యొక్క విస్మరణమే కల్పకాలం వరకు చిత్తం అను శబ్దంగా చెప్పబడుతోంది. కనుక ఇప్పుడు సమ్యక్ జ్ఞానం అత్యావశ్యకం. సమ్యక్ జ్ఞానం వలన నిస్సంకల్పం లభించగలదు. నిస్సంకల్ప బలంచే ఆత్మ అసత్యమైనట్టి నిస్సంకల్ప బలంచే అసత్యమైనట్టి సంకల్పరూప చిత్తం క్షయించి మోక్షం సిద్ధించగలదు. విశ్వము అనే శబ్దానికి అర్థం ఏవం విశతీతి విశ్వం. ఏదైతే అధిష్టానంలో ప్రవేశిస్తుందో అదే విశ్వమని కదా. ఈ విశ్వం తన యొక్క అభావంను స్వీకరిస్తోంది. ఇక అది స్వయంగా విద్యమానమై ఎట్లు ఉండగలదు? ఎవడైతే 2 చేతులెత్తి నేనొక పరమ దరిద్రుడని అని ప్రకటిస్తున్నాడో అతడు దరిద్రుడుగానే ఉంటాడు కానీ ధనికుడని ఎట్లా అనిపించుకుంటాడు? సన్నిపాత జ్వరముచే ఒకడు నేను చచ్చినట్లయిరా నాయనో అని గోలపెట్టుచుండగా అతడు చచ్చినవాడే అవుతాడు కానీ జీవమును గురించి అనుభవం కలవాడు కాదు కదా. ఒకడు కొరివిని పట్టుకొని 8 అను ఆకారంలో త్రిప్పుతూ ఉంటే అక్కడ గాలిలో 8 ఆకారం ఏర్పడి ఉన్నట్లు కనబడుతోంది చూచావా. మృగతృష్ణలో జలం మిలమిలా మెరుస్తూ ఉన్నట్లే అగుపడుతోంది కదా. బాలునికి గాలిలో దయ్యం ఉన్నట్లే అనిపిస్తుంది కదా.
అట్లాగే ఈ జగత్తు చిత్తాదులు భ్రమచే మాత్రమే ఉన్నట్లు అనిపిస్తున్నాయి. ఏది సర్వదా భ్రాంతి పుంజం అయి ఉన్నదో అది సత్యం ఎట్లా అవుతుంది? అజ్ఞానజనితమైన బ్రహ్మయే అంతఃకరణము, చిత్తము మొదలైన శబ్దములచే ఉద్దేశింపబడుచున్నది. సత్తువలే ఉన్నట్టే అసత్తవు అజ్ఞానమే చిత్తము అను శబ్దమునకు నిర్వచనము. అసంవేదనం అజ్ఞానం, జ్ఞానం సంవేదనం భవేత్. బ్రహ్మం యొక్క అనుభవం లేకపోతే అజ్ఞానమని, అట్టి అనుభవం ఉంటే జ్ఞానమని చెప్పబడుతోంది. అజ్ఞాన సత్త యొక్క అజ్ఞానం జ్ఞానానుభవం మాత్రం చేత తప్పకుండా నశించగలదు. ఎండమావులలోని జలం భ్రమయే అయినట్లు ఆత్మకు వ్యతిరిక్తమైన అనుభవాలన్నీ భ్రమ మాత్రమే. ఎండమావులలో జలం ఉండదు అను జ్ఞానంచే జలభ్రాంతి నశిస్తోంది కదా. భ్రాంతి కాకుండా చిత్తం అనేది ఉండదు అను జ్ఞానంచే చిత్తభ్రాంతి తప్పక తొలగగలదు. అజ్ఞాన భ్రమచే త్రాడును చూసినప్పటి పాము యొక్క భ్రమ భావన ఇది త్రాడు మాత్రమని ఎరిగిన తర్వాత ఇంకా ఉంటుందా? అట్లాగే ఆత్మయందు ఉదితమైనట్లు కనబడే మనస్సు అనబడేది ఒకటి, మనస్సు అనేది భ్రమయే అనే ఎరుకచే రెండు, ఆత్మ యొక్క స్వభావం అను జ్ఞానంచే తప్పక రహితమవుతోంది. శిఖిధ్వజుడు: ఆత్మ నిర్విషయము అప్రమేయం కదా, మరి చిత్తము మనస్సు మొదలైనవన్నీ అసలు ఎందుకుంటున్నాయి, ఎందుచేత ఏర్పడుతున్నాయి? కుంభమహర్షి: హే శిఖిధ్వజ, ఈ ప్రశ్నకు మన ఈ సంవాదంలో ఇప్పటికే సమాధానం చెప్పుకున్నాం. అయినా కూడా నీవు అదే ప్రశ్న ప్రశ్నించడం జరుగుతున్నది సుమా. సరే, మరలా ముక్కుకు సూటిగా సమాధానం చెప్పుచున్నాను. చిత్తము మనస్సు అహంకారము మొదలగు సమస్తము కూడా అజ్ఞానం వల్లనే ఉన్నట్లుగా అనుభూతమవుతున్నాయి. ఆత్మజ్ఞానంచే లేనివిగా తెలియవస్తున్నాయి. ఆత్మ తనను తానే ఏమరిచి వ్యవహార సత్తను ఆశ్రయించటమే మనోబుద్ధి అహంకారాదుల శబ్దములతో సూచించబడుతోంది. అంతకు మించి వాటికి వేరే రూపం కానీ ఉనికి కానీ లేవు. యథార్థానికి ఈ ప్రపంచంలో చిత్తం లేదు, అహంకారం లేదు, మనస్సు లేదు. వాటికి విషయాలకు ఈ దేహాదులు లేవు. కేవలం శుద్ధమగు బ్రహ్మ సంవిత్తు మాత్రమే ఉన్నదని మరల ప్రకటిస్తున్నాను. చిన్మాత్ర సంవిత్తు స్వయం కల్పితంగా అనిర్వచనీయ కారణంగా అజ్ఞానయుక్తమై చిత్తమును ప్రదర్శిస్తోంది. అది ఏ జ్ఞానయుక్తమైనప్పుడు చిత్త సంబంధితమైన సంకల్పమును త్యజిస్తోంది. సంకల్పముల అభావముచే ఇక సమస్తం పరిత్యజించబడుతోంది. గాలి వీచుటచే అగ్నిలో జ్వాలలు ప్రకటనమవుతాయి. గాలి వీచటం ఆగిపోతే అగ్ని జ్వాలలు కూడా ఉపశమిస్తాయి. సంకల్పములచే ఏది ఉత్పన్నమవుచున్నదో అది సంకల్పం యొక్క అభావం చే నశిస్తోంది. సముద్రమంతా జలం చేతనే ఆక్రమించబడుచున్నట్లు ఈ జగత్తంతా కూడా బ్రహ్మసత్త చేతని లేక ద్రష్ట యొక్క అనుభవ సత్త చేతని వ్యాపించబడి ఉన్నది. ఓ రాజా, ఈ ప్రపంచమున నేను గాని, మరొకరు గాని, నీవు గాని, ఈ చిత్తాదులు గాని, ఇంద్రియాలు గాని, ఆకాశాలు గాని లేవు. ఒకవేళ ఇవి అనుభవం అవుతూ ఉంటే అది మాయతో కూడిన ఆత్మ యొక్క అభాస చమత్కారం మాత్రమే. కేవలం నిర్మలమైన ఆత్మ మాత్రమే త్రికాలలోనూ ఉన్నది. ఒక దోహి చూచేవాడు, వినేవాడు, ఆఘ్రానించేవాడు మొదలైన ఆయా సర్వ విషయాలలోనూ ఏకస్థుడై ఉన్నట్లు ఆత్మ సర్వవస్తు రూపంగా కనిపించుచున్నది. అటువంటివి చిత్తము, నేను, నీవు, జీవ, జాతి, దేవ, తిర్యక్, మానవాది విభాగములు కూడా. ఈ మూడు లోకములలో ఏది మరణించటం లేదు, ఏది కూడా జన్మించటమూ లేదు. మరి సత్ అసత్ భావన రూపమగు ఇదంతా కూడా కేవలం చైతన్యం యొక్క ఉల్లాసము, విలాసం మాత్రమే అయి ఉన్నది. పరబ్రహ్మమగు ఆత్మే ఏకకాలమున సర్వరూపంగా ప్రకటనమగుచున్నది. ఇక ద్విత్వం గాని, ఏకత్వం గాని, భ్రాంతి గాని, మరణాది భయములు గాని ఏవి కూడా లేవు. సకుడా శిఖిధ్వజ, నీవు ఈ సమస్త ఇంద్రియములలోనూ ఈ ఇంద్రియములకు విషయములకు పంచభూత సమన్విత సృష్టి లేక దృశ్యంలోనూ సత్తామాత్ర స్వరూపుడవై వ్యాపించి ఉన్నావు. స్వతస్వరూపుడవైన నీవు దేనిచేత దహించబడజాలవు. నిన్ను లిప్తం చేయగలిగేదేది ఇక్కడ లేదు, ఎక్కడా లేదు. ప్రియసకుడా, నీ వాస్తవ రూపం నిర్మలాకాశం వంటిది, స్వతహాగానే అనంతము, మోక్షరూపం అయి ఉన్నది. అట్టి నీ స్వస్వరూపం కించిత్ కూడా నశించదు, వృద్ధి చెందదు. నీ యందు ప్రస్ఫుటమగుచున్న ఇచ్ఛ, అనిచ్ఛ, క్రియ మొదలైన శక్తులన్నీ సూర్యకిరణములన్నీ సూర్యబింబమే అయినట్లు నీవే అయి ఉన్నాయి. కిరణాలు లేకుండా సూర్యబింబం ఉంటుందా? సూర్యకిరణాలు ఏ వస్తువుపై ప్రసరించినా ఆయా వస్తువులు సూర్యకిరణాలను గాని, కిరణస్వరూపుడవు సూర్యభగవానుని గాని బంధించగలవా? అట్లాగే చిత్స్వరూపుడవగు నిన్ను చిత్త విషయాలు ఎట్లు పరిమితం చేస్తాయి, ఎట్లా బంధిస్తాయి? సర్వ వ్యవహారముల కంటే ముందుగానే సిద్ధమై జన్మ జర మృత్యురహితమై అనాది అయి వృద్ధి పరిణామాది వికారాలు లేనిదై సదా నిర్మలమై ప్రకాశరూపమై సద్రూపమై
ఏకమై కల్పనారహితమై సర్వదా స్వస్వరూప పరిచయం అనున్నది లీలగా కలిగినది ఏదైతే ఉన్నదో అట్టిది ఆత్మయే అయి ఉన్నది. అట్టి ఆత్మయే నేను, నీవు, ఒక చీమ, దోమ కూడా. మనమెవరం ఏనాడు ఈ దేహ మనోబుద్ధి చిత్త అహంకారాదులు కానే కాము, అవము. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి దృశ్యము ద్రష్టను పరిమితం చేయలేదు అనే అంశాన్ని గురించి వివరించడం అనేది చూసాము. ఇక తర్వాతి అంశము ఋషివాక్య మననము 37. క్షమించాలి, 36. తరంగాలన్నీ జలమే, చిత్తములన్నీ చిత్తే. శ్రీ వశిష్ఠ మహర్షి. వింటున్నావు కదా రామచంద్ర. ఆ విధంగా శిఖిధ్వజుడు కుంభుని అకృత్రిమమగు వాక్యార్థములను విన్నాడు. ఆ వాక్యాలు ప్రతిపాదిస్తున్న తన యొక్క ఆత్మస్వరూపాన్ని మననం చేస్తూ క్రమంగా తన పూర్వ భావాలను తత్సంబంధమైన సంశయాలను త్యజించాడు. శాశ్వతం నిర్మలమగు ఆత్మయే నా స్వరూపం కదా అని దర్శనంచే కనులు మూసుకున్నాడు. మనస్సు వాక్కు తమ వ్యాపారాలు ఉపశమింపజేసుకున్నాయి. అతడు శిలయందు చెక్కబడిన ఒక విగ్రహంలాగా చేష్టారహితుడైనాడు. ఒక ముహూర్త కాలం నిర్విషయ స్వయమాత్మానుభవం పొంది అప్పుడు కళ్ళు తెరిచాడు. కుంభ ఋషి. ఓ రాజా, యోగుల విశ్రాంతి స్థానం మహత్తరము, శుద్ధము, వ్యాపకము, నిర్మలము, నిర్వికల్పమగు సమాధియందు ప్రవేశించినట్లున్నావు. నిరతిశయానందదాయకమగు ఆత్మపదమునందు నీకు విశ్రాంతి లభించింది కదా. నీ అంతఃకరణం ప్రబోధమైనదా. భ్రాంతులను వదిలేశావు కదా. ఏది జ్ఞేయమో అని వేదాంత ప్రవచనాలు నిర్వచిస్తున్నాయో దానిని తెలుసుకున్నావు కదా. చూడవలసినది చూచావు కదా. శిఖిధ్వజుడు. హే మహాత్మ, తమ అనుగ్రహం చేత మహావిభవ రూపమగు భూమికను పొందాను. మహత్తరమైన ఆత్మపదమును నాయందే దర్శించాను. విషయానందం నుండి బ్రహ్మదేవుని ఆనందం వరకు గల సర్వానందముల ఆవల స్థితిని పొందాను. ఆహా, ఈనాడెంత సుదినం. వేద్య పదార్థమును ఎరిగిన తమతో సాంగత్యం మహత్తరమై లభించింది. నాకు ఈనాడు అపూర్వము, అమృతమయము, సారయుక్తము అయినట్టి ఫలం మీరు ప్రసాదించడం జరిగింది. ఏ అమృతతత్వమైతే నేను నా జీవిత పర్యంతం ఇప్పటి వరకు త్రాగకే ఉన్నాను, అయ్యది మీ వాక్యాలను విన్నంత మాత్రం చేత స్వయంగా లభించింది. ఒక చిన్న విషయం మాత్రం నాకు చమత్కారంగా అనిపిస్తోంది. అనేక సందర్భాలలో ఆత్మ గురించి విఘ్నులు చెప్పిన విషయాలను విన్నాను. అయినా కూడా అనంతం, ఆద్యం, అమృత స్వరూపమైన ఆత్మపదం యొక్క అనుభవం ఈనాడే లభించింది. మరి ఇతఃపూర్వమే ఎందుకు లభించలేదా అని కించిత్ ఆశ్చర్యంగా ఉన్నది. కుంభ ఋషి. ఓ రాజా, దానికి కారణం నీ మనస్సు శమించటమే. ఈశానములు దారేశన పుత్రేశన ధనేశన అనే కాషాయములు నివృత్తమైనాయి. తెల్లని శుభ్రంగా ఉతికిన వస్త్రంపై రంగు చక్కగా అంటుతుంది. మురికి గుడ్డపై రంగు అంటదు కదా. చిత్తం నిర్మలమైనప్పుడు మాత్రమే గురుపదేశ వాక్యాలు అందులో ప్రవేశిస్తాయి. చిత్తము నిండా అనేక దోషములు ఉంటే లౌకిక వాక్యముల పట్ల ఆ చిత్తం స్పందిస్తుంది కానీ ఆత్మ నిర్వచన పూర్వకము శాస్త్రవాక్యాలు ఆస్వాదించడానికి అతి చిత్తం సిద్ధమై ఉండదు. అనేక జన్మలందు స్వయంగా ఆశ్రయిస్తూ పోగు చేసుకున్న స్వవాసన స్వరూపములైన దోషములు దృష్టిని కలుషితం చేసి ఉంచాయి. నీవు చేసిన సాధనకు ప్రయోజనంగా చెట్టు నుంచి పరిపక్వమైన పళ్ళు నేలకు రాలినట్లు లింగదేహం నుండి రాగద్వేషాది కషాయాలు పాపభావనలు పూర్తిగా శమించాయి. ప్రవేశించిన గురువాక్యములు మహత్తరమైన ప్రభావమును కలిగించాయి. తపస్సు చే నీ హృదయం నిర్మలత్వం సంతరించుకున్నది. కాబట్టి ఆకాశంలో సంచరిస్తున్న నాకు నిన్ను సమీపించి జ్ఞాన విశేషాలు బోధించాలని సంకల్పం కలిగింది. ఫలితంగా నీ యందు గల అజ్ఞానపూర్వకమైన అవగాహనలు శమించటం జరిగింది. జ్ఞానపూర్వకమైన ప్రసంగాలు రుచించాయి. ఉపదేశించిన అర్థములను ఇప్పటికిప్పుడే నీవు హృదయంను అవధరించావు. ఆత్మసాక్షాత్కార రూప జ్ఞానం యొక్క ప్రభావంచే ముక్తుడవైనావు. సత్సంగమను మిషచే నేడు నీ యొక్క సమస్త శుభాశుభ కర్మలు సంక్షయించాయి. చూచావా రాజా, ఈరోజు మధ్యాహ్నం నేను నీ ముందుకు వచ్చేటప్పటికి నీ యందు చిత్తం, అహంకారం, మమకారం మొదలైన వాటితో కూడిన అజ్ఞాన సత్తా ఏర్పడి ఉన్నది. ఆ తర్వాత నా వాక్యాల బోధచే నీ హృదయం ఆ అజ్ఞాన సత్తను త్యజించింది. చిత్తం క్షయం పొందగా ఇక నీవు ప్రబుద్ధుడవైనావు. ఆత్మజ్ఞానం నీ యందు ప్రకాశమానమై కాంతిపుంజములను వెదజల్లుచున్నది. ప్రియ శిఖిధ్వజ, హృదయంలో ఎంతవరకు మనస్సు యొక్క సత్తా ఉంటుందో అంతవరకు అజ్ఞానం యొక్క స్థితి ఉండియే తీరుతుంది. చిత్తము చిత్తరూపాన్ని త్యజించిన మరుక్షణం
జ్ఞానోదయం అవుతుంది. అసలు చిత్తం అనగా ఏమిటి? ద్విత్వ ఏకత్వముల దృష్టియే చిత్తము. దానిని అజ్ఞానం అని కూడా అంటున్నాం. పరమాత్మ సాక్షాత్కారం చేత ఈ ద్విత్వ ఏకత్వములు రెండు నశిస్తాయి. అట్టి నాశనంచే జ్ఞానం అని, పరాగతి అని పిలుస్తూ ఉంటారు. ఓ రాజా, ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు పరమ సంతోషంగా ఉన్నది. నీవు ప్రబుద్ధుడవు, విముక్తుడవు అయ్యావు. చిత్తం చేతని అసదృశ్యము, సత్ అసత్మయమాగు జగత్తు యొక్క కల్పన ధరించబడుతోంది కదా. అట్టి చిత్తమును నీవు త్యజించావు. ఇక నీవు దుఃఖరహితుడవు, ఆయాసవర్జితుడవై ఉండుము. నిస్సంగిగా ఈ జగత్తులో తీర్థయాత్ర స్థలములతో సంచరిస్తున్నట్లు వ్యవహరించదవుగాక. అద్వైతాత్మ జ్ఞాన సంపన్నుడై మహోదయయుక్తుడవై మునివై మౌనివై నిర్మలమగు ఆత్మస్వరూపను స్థితి కలిగి ఉండు. శిఖిధ్వజుడు: మహాత్మ, మీరు చెప్పినట్లు చిత్తభూమి మూర్ఖుని కొరకే రచించబడి ఉంటుంది. అయితే ఒక్క విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ప్రబుద్ధుడు ఆత్మజ్ఞాని అయిన వానికి చిత్తమే ఉండదు కదా. మరి అమనస్కులై కూడా మీ వంటి జీవన్ముక్తులు ఈ ప్రపంచంలో ఎట్లా వ్యవహరిస్తున్నారు? మనోరథులై కూడా మనో విషయంలో లౌకిక కార్యములు ఎట్లా నిర్వర్తిస్తూ ఉంటారో వివరించ ప్రార్థన. ఈ విషయంలో నాకు కొన్ని దురభిప్రాయములే ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అట్టి వాటిని మీ బోధ తుడిచివేయగలదని ఉద్దేశంతో మిమ్మల్ని అర్థిస్తున్నాను. కుంభ మహర్షి: అవును, నీవు అన్నది నిజమే. శిలలు ఎక్కడున్నా మొలకెత్తుతాయా? జీవన్ముక్తులందు చిత్తమే ఉండదు. అయితే చిత్తం అంటే ఏమిటి? ఏ ఘనీభూతమైన వాసనలు మరల ఉత్పన్నమయ్యే స్వభావం కలిగి ఉంటాయో అది చిత్తం అను శబ్దంచే చెప్పబడుతుంది. జ్ఞానానికి అట్టిది ఉండదు. జనులు ఏ ఏ వాసనలతో కూడి ఈ సంసారంలో మరల ప్రవేశిస్తున్నారు, అది దానిని చిత్తము అంటున్నారు కదా. ఇక జ్ఞానులలో వాసనలకు జగత్క్రియ నిర్వహణం వరకే కార్యక్రమం కలిగి ఉంటాయి. అవి పునః జన్మించే శక్తిని, స్వభావమును కలిగి ఉండవు. అందుచేత జ్ఞాని యొక్క వ్యావహారిక చిత్తమును సత్వము అనే పేరుతో పిలుస్తారు. జీవన్ముక్తులు, జితేంద్రియులు అగు మహాత్ములు సత్వమునందు ఉనికిని కలిగి ఉంటారు, కానీ చిత్తమునందు కాదు. కనుక మూఢ చిత్తమే చిత్తము అని అనిపించుకుంటోంది. జ్ఞానయుక్తమగు చిత్తము సత్వం అవుతుంది. అజ్ఞానులకు చిత్తం ఉనికి స్థానమైతే జ్ఞానులకు సత్వమే సర్వానుకూల స్థానం అవుతోంది. చూచావా రాజా, మూఢత్వంతో కూడిన సంస్కారాలు లేక వాసనలు గల చిత్తమని అంటున్నారు కానీ జ్ఞానంతో కూడిన చిత్తమును చిత్తం అనరు. ఇది సత్వం అవుతోంది. సత్వం కూడా చిత్తం వలనే ప్రవాహపతిత వ్యవహార సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ దానిలో పునర్జన్మ యోగ్యత ఉండదు. ఇది పొందుతాను, దీని తర్వాత అది చేస్తాను, ఆ తర్వాత ఇక చూచుకో, నేను ఇట్లా ఉండను, ఇకప్పుడు నాకేం, ఈ చిత్తం యొక్క క్రియా విషయాల స్వభావం ఇట్లా ఉంటుంది. ఇక సత్వం యొక్క క్రియలు నిత్య జాగరూకమై, నిత్య ప్రశాంత సంతృప్త సమన్వితమై, అసంతృప్తి ఆశాదులకు కారణమే కలిగి ఉండక ఉంటుంది. అది తాను అకర్తవ్య స్వరూపమై అవశ్యమైన దానిని స్వభావయుతంగా నిర్వర్తిస్తోంది. చిత్తము ప్రతిఫలం వైపు ఉన్ముఖమై ఉంటుంది. సత్వం యొక్క స్వరూపమే సమాధాన స్థితి. కనుక కర్మల సిద్ధాసిద్ధములపై దాని సమస్థితి ఆధారపడి ఉండదు. ఓ రాజా, ఈ జగత్తులో అప్రబుద్ధుడు మాత్రమే బంధమును గాంచుచున్నాడు. ప్రబుద్ధుడు సర్వదా నిర్వికారుడై సత్వమునందు ఏర్పడి ఉండి పక్కింటి వారి ఇంటిలో జరిగే వివాహాది కార్యక్రమాలకు సహకరించే సద్గుణుడవు గృహస్థుని వలె ఈ జగత్తులో సర్వకార్యములు నెరవేరుస్తున్నాడు. కాబట్టి అజ్ఞానానికి బంధం ఉంటుంది. జ్ఞానికి బంధమునకు కారణమే అగుపించటం లేదు. చిత్తం మరల ఉత్పన్నమవుతూ ఉంటుంది. సత్వము సర్వదా యథాతథంగా ఉంటుంది. అది దాని మార్పు చేర్పులకు కారణముండజాలదు. ఓ ప్రియ సఖుడవగు శిఖిధ్వజ మహారాజా, నీవు సత్వమయుడవై మహాత్యాగివై ఉండుము. ఎందుకంటే నీవు చేసిన ఆయా ప్రయత్నముల బలంతో చిత్తమును జయించి వేశావని నాకు తెలుసు. నీవిప్పుడు వాసనలన్నీ త్యజించిన వాడవై శోభిస్తున్నావు. నీ మనసు ఇప్పుడు నిర్మల ఆకాశంతో సామ్యం పొందుచున్నదని నేను గమనిస్తున్నాను. ఏది తదితరమైనట్టి సర్వరూపమై ఉన్నదో అట్టి చిత్తమును త్యజించుట చేతని నీవు మహాత్యాగిని అగుచున్నావు. నీవిప్పుడు సమస్థితిని, ఉత్తమ శమమును పొందుచున్నావు. ఇప్పటికే నీవు రాజాదులను, ధనాదులను, తపోధన ఫలాదులను, స్వర్గమోక్షములను ప్రబుద్ధమైన మేధాశక్తితోడను పరమ జ్ఞానయుక్తమైన బుద్ధితోడను త్యజించి వేశావు. ఓ రాజా, వాస్తవానికి తపస్సు మొదలైనవి స్వయంగా దుఃఖమును క్షయింపజేయలేవు. అవి నీ మనోనైర్మల్యమునకు ఉపకరించే సాధనాలు మాత్రమే. మనస్సు నిర్మలమైనప్పుడు జ్ఞానం ప్రవేశించుటచే ఏర్పడిన అవగాహన చేతనే దుఃఖములు క్షయించి స్వభావ సిద్ధమగు ఆనందం వెల్లివిరుస్తోంది.
ఆనందప్రదమగు ఆత్మయే నీవై ఉండగా నీకు ఆనందం ఇచ్చుటకై మరొక వస్తువు గాని విషయం గాని ఎందుకు అవగతమవుతాయో చెప్పు. మరి ఏదో లభిస్తే గాని నా ఆనందం రూపుదిద్దుకోదు అని ఎందుకు అనిపిస్తోంది? అది మనస్సు చేసే కోతి పని. సమత్వమును సాధించామా అప్పుడు మనస్సు త్యాజించబడినది అయినట్లే. మనోత్యాగ రూపమగు సత్వముచే జ్ఞానం అనే ఫలం ప్రత్యక్షంగా లభించగలదు. అట్టి జ్ఞానం యొక్క సమృద్ధిచే ఆత్మసుఖం అనుభవం అవుతోంది. ఆత్మసుఖం సంపాదించుకున్న ద్రష్టకు క్షయ అతిశయాలు ఉండవు. జ్ఞానంచే ఉత్పన్నమైన ఫలమే సత్యవస్తువు అయి ఉన్నది. అంతేగాని తపస్సు మొదలైన వాటిచే వచ్చే ఫలములు స్వయం సత్యవస్తువులు కావు. తపో యాగాదుల వలన స్వర్గలోకాదుల వంటి కొంత సుఖమయం ప్రయోజనాలు కలగవచ్చుగాక. ఆ ప్రయత్నంలో జ్ఞాన దిశగా సంధించబడకపోతే ఉత్తమ ప్రయోజనం పొందనట్లే. తపోయజ్ఞ దాన తదితర ఆచారాదులు మనస్సు యొక్క త్యాగం వైపుగా జ్ఞాన సముపార్జన లక్ష్యంతో నిర్వర్తించడమే ఉచితం. ఎందుకంటే స్వర్గాది ఫలాలు కూడా క్షణభంగురాలే. వాటికి కూడా ఉత్పత్తి నాశనములు ఉన్నాయి. అవన్నీ వర్తమానమునందు మాత్రమే అనుభూత సుఖమును ఇస్తాయేమో గాని భవిష్యత్తును సానుకూల్యం చేయజాలవు సుమ. ఆత్మజ్ఞానమునందు ముందు స్వర్గాదులవి అత్యంత స్వల్పానందాలు మాత్రమే. ఆత్మజ్ఞానం ముందు స్వర్గాదులన్నీ అత్యంత స్వల్పానందాలు మాత్రమే. ఎందుకంటే అట్టి స్వర్గానందాలు కూడా అనేక అపరాధములతో కూడి కాలక్రమేణా నశించునవై సందేహాస్పదంగానే ఉంటున్నాయి. ఇక క్రియాకాండ అంటావా, అదంతా ఆత్మజ్ఞాన ప్రాప్తికి ముందు మాత్రమే శుభప్రదం. ఆ తర్వాత వాటికి ప్రాముఖ్యమే లేదు. ఎవడికి ఇంకా బంగారం లభించలేదో అతడే ఇతడి వస్తువులను కలిగి ఉంటాడు. బంగారపు వస్తువులు లభించిన తర్వాత ఇత్తడి ముక్కలను జాగ్రత్త పరచుకోవాల్సిన పనేముంటుంది? జ్ఞానియాగు నీ ప్రియురాలు చూడాల సాంగత్యంలో నీకు జ్ఞానం సులభంగా లభించేది. అయితే ఆమె వాక్యాలలోని అంతరార్థాన్ని నీవు అప్పుడు చూడలేకపోయావు. నిర్మలమైన వివేకంతో జ్ఞాన విషయాలను పరిశీలించడానికి బదులుగా హృదయంలోని తపస్సుకు సంబంధించిన విక్షేపముల కారణంగా నీవు ఇట్లు అడుగుల పాలయ్యావు. ఈ వానప్రస్థాశ్రమమునకు సంబంధించిన శ్రమ తపోక్లేశములు పొందవలసిన అవసరమేమున్నది? ఇంతకాలం నిమగ్నమైన తర్వాత ఇప్పుడు కూడా జ్ఞానోపదేశమే అగత్యమై ఉన్నది కదా. ఓ రాజా, తపస్సు యొక్క ప్రయోజనం ఏమైతే ఉన్నదో అట్టి ఫలం యొక్క ఆద్యాంతములలో సుఖం లేదు. ఆ ఫలం యొక్క అనుభవ కాలంలో మాత్రమే సుఖవంతమై ఉండగలదు. అయితే నీవు భౌతిక ప్రయోజనాలను ఆశించక తపస్సు చేశావు. అందుచేత ఆ తపో ప్రభావం చేత నీ చిత్తదోషాలు నేలరాలాయి. అందుచేతనే తత్వబోధకు సమయం సానుకూలమైనది. తపోరూప వికల్పంశాలన్నీ నీ పట్ల తత్వజ్ఞానం వినుటకు గ్రహించుటకు కావలసిన పరిణతిని సంపాదించి పెట్టాయి. ఇక నీవు తత్వజ్ఞాన ఫలమును ఆస్వాదిస్తూ ఆత్మజ్ఞానమున సంస్థితుడవై నిరభ్యంతరంగా ఉండవచ్చు. ఇప్పుడు నీవు నీ శ్రద్ధను చిదాకాశ తత్వమును ఎరుగటానికి వినియోగించమని నా ముఖ్యోపదేశం. ఎందుకంటే నీవు నేనుతో సహా సమస్త పదార్థములు అతి స్వచ్ఛమగు చిదాకాశం నుండి ఆవిర్భవిస్తున్నాయి. ఆ దానియందే ఏర్పడి ఉంటున్నాయి. ఆ దానిలోనే విలీనం కాబోతున్నాయి. ఇది గ్రహించిన తర్వాత ఏవేవో కర్మల వ్యవహారంలో ఆవశ్యకత ఏమున్నది? హే శిఖిధ్వజ, ఇది ఇంకా చేయాలి, అది ఎట్లాగైనా సరే చేయకూడదు. ఇటువంటి ఇష్ట అనిష్ట రూపమైన ఏ సంకల్పములు నీకు ఏర్పడుచున్నాయో అవన్నీ బ్రహ్మ మహాసముద్రం యొక్క నిష్ఫల బిందువులు మాత్రమే అయి ఉన్నాయి. జలబిందువులను త్యజించి సముద్రమును ఆశ్రయించటమే ఉత్తమం కదా. ఇష్టానిష్ట సంకల్పములను త్యజించి నీవు ఆత్మరూప పూర్ణ మహాసముద్రమునే ఆశ్రయించు. ప్రియుడు కనబడేంత వరకు ఒక ప్రియురాలు ఆ ప్రియునికి సంబంధించిన ఏదైనా వస్తువులను చిత్రపటమును కోరుకోవడం జరగవచ్చుగాక. ఒకానొక రోజు ప్రియుడే స్వయంగా వచ్చి నిలబడితే ప్రియుని ప్రేమను అర్థించడమే ఉచితం గాని ప్రియుని చిత్రపటమును అభ్యర్థించవలసిన పనేమున్నది? ప్రియుని అభ్యర్థించుట చేతనే అతన్ని పొందటం అని మనోరథం తీరుతోంది కదా. ఏవేవో ఇష్ట పదార్థముల కొరకు ప్రార్థించడం కంటే నిరతిశయానంద రూపము ఆత్మలాభమును ప్రార్థించడమే శ్రేష్టమని నా ఉద్దేశం. ప్రజ్ఞావంతులు బింబ సూర్యుని వదిలి ప్రతిబింబ సూర్యుని ఆశ్రయిస్తారా? లేదు. ఈ ప్రాపంచిక పదార్థములన్నీ సంకల్ప విరచితములు మాత్రమే. అంతేకాదు ఇవి విపత్తిలాగా అరమణీయములై ఉన్నాయి. అటువంటి ఈ పదార్థములను సంబంధిత విష పరంపరలను మహాత్ములు లెక్కలోకి తీసుకోరు. అందుచేత ఓ ప్రియరాజా, నీవు జ్ఞానలాభం సంపాదించుకో. క్రమంగా స్వర్గ మోక్షదాయకములగు కర్మలన్నీ త్యజించు. అంతటా సమరూపంగా భాషించి ఆత్మ యొక్క రూపం కలవాడవగుము. సర్వ పదార్థములలోనూ రెండు అంశాలు ఏర్పడి ఉన్నాయి. ఒకటి సదంశము, రెండు అసదంశము.
సదంశమును సత్యరూపంగాను అసదంశమును నాశరూపంగాను గ్రహించాలి. నీవు ఇచ్ఛారహితుడవై ఈ సమస్త పదార్థ సమూహములను అచంచల చిత్తంతో దర్శిస్తూ ఉండు. వివేకం ఉదయించినంతకాలం స్వాభావిక ప్రవృత్తి చేత అపరాధపూర్వక పురుషాకారం ఉత్పన్నమవుతూనే ఉంటుంది. అది ఈ మనిషిని సమీపించి సర్వ అనర్థములను కలుగజేస్తూనే పోతుంది. చిత్తచాంచల్యం లేనివానికి సంసారం అనబడేది సమీపించను కూడా లేదు. ఈ లోకంలో ఏ ఏ దుఃఖాలు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా చిత్తచాంచల్యం చేతనే ఉత్పన్నమవుతున్నాయి. ఎవని యొక్క చిత్తమైతే స్థిరమై శాంతమై చేష్టరహితమై అచంచలమై ఉంటుందో అతడు మాత్రమే మహానంద సామ్రాజ్యమునకు అర్హుడవుచున్నాడు. కనుక ఓ రాజా, నీవు స్పందన స్పందనాలను చేష్ట నిశ్చేష్టములను ఏకం చేయు. ఉభయద్వంద్వములను సాక్షి మాత్రుడై ఉండుట అను స్థితి యొక్క అభ్యాసంచే ఐక్యపరిచివేయి. అట్టి సాక్షిత్వమునకు కూడా బ్రహ్మాత్మైక్యమును పొందింపజేయి. భూమానంద భావముతో కూడి పూర్ణకాముడవై ఉండు. శిఖిధ్వజుడు: ఏ మహానుభావ, చేష్ట అచేష్టల అభావం ఎట్లా సాధ్యం? ఏకత్వం పొందటం ఎట్లా? కుంభఋషి: ఒక తరంగానికి ఇంకొక తరంగానికి భేదం ఉంటే ఉండవచ్చుగాక. తరంగాలన్నీ జలం చేత నిర్మించబడినవే కదా. అంతా ఒకే సముద్రం కదా. చిన్మాత్రం దృష్ట్యా సమస్తము ఏక వస్తువే అయి ఉన్నది. తరంగములచే నిశ్చల జనం చేష్టితమవుచున్నట్లు చిన్మాత్రము బుద్ధి వృత్తులచే చేష్టితమవుచున్నది. ఆత్మజ్ఞాన శాస్త్రం దేనినైతే సత్యము జ్ఞానము అనంతం అని వర్ణిస్తున్నదో అట్టి నిర్మలమగు చిన్మాత్ర బ్రహ్మమే ఈ సర్వము అయ్యున్నది. అనగా ఈ బ్రహ్మమే మూఢుల దృష్టికి జగత్ రూపంగా కనబడటం జరుగుతోంది. చైతన్యం యొక్క స్పందనమే ఈ విశ్వం యొక్క సర్వస్వము. అట్టి స్పందనము నామము రూపము అను రెండు చమత్కారములతో కూడినది ఈ ప్రపంచంగా భాసిస్తోంది. ఓ మునివర, చైతన్యం యొక్క స్పందనాలు కూడా వాస్తవానికి చైతన్యమునకు అభిన్నమని, ఈ కనబడేదంతా ఆత్మ యొక్క విన్యాసమేనని భావన చేస్తూ ఉండు. అప్పుడు అత్యంత శీఘ్రంగా ఆత్మరూపమగు నిర్మలమైన శివబ్రహ్మమే నీవుగా శేషిస్తావు. చిత్తి యొక్క స్పందనమే ఈ సృష్టి అను సమ్యక్ దృష్టిని నీవు ఆశ్రయించావా, అప్పుడు సృష్టి అనబడినదంతా స్వయంగా నీ పట్ల నశించగలదు. సమ్యక్ దృష్టి లేని వారికి మాత్రం స్పరచారజ్జు భ్రాంతి వలె ఈ జగత్తు పరిపరి విధములుగా తోచడం జరుగుతోంది. ఓ రాజా, సమ్యక్ దృష్టి యొక్క అభ్యాసం కొరకై మరొకసారి జలమును దృష్టాంతంగా తీసుకుని సమీక్షిస్తున్నాను. తరంగాలతో కూడి ఉన్న జలాన్ని చంచల జలమని, తరంగాలు లేనప్పటి జలాన్ని నిశ్చల జలమని అంటాం. ఉభయ సందర్భములలోనూ జలం జలంగానే ఉన్నది. అంతేకాదు, యథాతథంగానే ఉన్నది. తరంగం ఏర్పడినంత మాత్రాన జలం యొక్క స్వాభావిక ధర్మాలు మారిపోయినాయా? శిఖిధ్వజుడు: ఎట్లా మారుతాయి? దాహం తీర్చడం మొదలైన ఆయా ధర్మాలు ఎప్పటిలానే ఉంటాయి. కుంభఋషి: అట్లాగే చిత్తు స్పందన కలిగి ఉండనప్పుడు కూడా ఆ చైతన్యం యొక్క నిర్మల నిత్య అఖండ అప్రమేయాది స్వభావాలు యథాతథంగానే ఉంటున్నాయి. స్పంసహితమగు చిత్తు అనగా చైతన్యం సృష్టి అనే పేరుచే పిలువబడుతుంది. అట్టి చిత్ స్పందన చేతనే ఈ జగత్తంతా వ్యాపించబడి ఉన్నది. స్పందనారహితమైన చిత్తు తురీయాతీత పదమునందు ఆరూఢమై ఉంటుంది. అయితే తురీయాతీత చైతన్యము వాక్కునకు లభించేది కాదు. అది అనుభవైక వేద్యం మాత్రమే. నేత్రములలోని తిమిర దోషం తొలగితే ఉంటే ఆకాశంలో రెండవ చంద్రుడుగా కనిపించేది మటుమాయమవుతోంది కదా. శాస్త్ర సజ్జన సాంగత్యములు నిరంతరం అభ్యసిస్తురాగా కాలక్రమంగా చిత్తము నిర్మలమై తన సాక్ష్యాకు చైతన్యంతో ఏకత్వం పొందగలదు. అప్పుడు జగత్తంతా ప్రసరించి ఉన్న తాండవిస్తున్న ఏకత్వం తప్పక అనుభవమగలదు. అట్టి సాక్షియగు చైతన్యముతో సమస్తం యొక్క ఏకత్వం కేవలం అనుభూత మాత్రమే గాని అది గురువు వాక్యాలతో చెప్పగలిగేది కాదు. ఆ వాక్యాలు వినినంతనే శిష్యుడు అందుకోగలిగేది కాదు. అది ఎవరికి వారే తమ జ్ఞాన బలమిచే నిర్మించుకోవలసిన కైవల్య సామ్రాజ్యం. అయితే అట్టి అనుభవజ్ఞులు చెప్పే స్వానుభవములకు ఉపనిషత్తులను మొదలైన శాస్త్రాలు మార్గదర్శకం నిరూపణలు కాగలుగుచున్నాయి. అట్టి తురీయాతీత అనుభవజ్ఞులు తదితరులకు చెప్పే పరిమిత ఉపకరణములకు వాక్యులు నిరూపణ అవుచున్నాయి. అవి తప్పితే వేరే నిరూపణ ఎట్లా? ఓ సాధు, నీవిప్పుడు సత్య విషయమును గ్రహించావు. సమస్తమునకు సారభూతమైనట్టి ఆది మధ్యాంతరహితమైనట్టి స్వాత్మ పదమునందే నిస్సందేహంగా స్థిరముగా నెలకొని ఉండుము. ఈ శరీరాదుల భేదమంతా మిథ్యా మాత్రమే. కనుక నిస్సంకోచంగా మహచ్చిత్ స్వరూపుడవై ప్రాదుర్భవించి ఉండుము. నిన్నిక శోకం యొక్క ఛాయ అయినా సరే సమీపించజాలదు.
జై శ్రీరామ్. ఈ విధంగా మనకి తరంగాలన్నీ జలమే, చిత్తంలన్నీ చిత్తే అనే అంశాన్ని గురించి వివరించడం అనేది చూసాం ఇక్కడ. ఇక మిగిలిన అంశాల గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.